1980వ సంవత్సరంలో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ టైంలో అడవిలో ఒంటరిగా ఒక ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంట్లో జోష్ అనే పర్సన్ యొక్క చేతులు కాళ్ళు చైన్ తో కట్టేసుండి నీళ్లపై పాకుతూ బయటకొస్తాడు. అతని చేతిలో ఒక లెటర్ ఉంది. దాన్ని మెయిల్ బాక్స్ లో వేయడానికి అతను విపరీతంగా ట్రై చేస్తుంటాడు. చైన్ యొక్క వెయిట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల నడవడం గాని నిలబడటం గాని సాధ్యం కాని పరిస్థితిలో అతను చాలా కష్టం మీద ఏదో ఒక రకంగా ఆ లెటర్ ని మెయిల్ బాక్స్ లో వేస్తాడు. కానీ సడన్ గా వెనుక నుండి ఒక పర్సన్ వచ్చి అతన్ని ఆపడానికి ప్రయత్నించి వెంటనే అతని తలపై గట్టిగా కొట్టేసి స్పృహ తప్పేలా చేస్తాడు. ఇక సీన్ కట్ చేస్తే ఇప్పుడు మనం ఒక పోస్ట్ ఆఫీస్ ఫెసిలిటీని చూస్తాం. ఆ రోజుల్లో ఫోన్స్ తో కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువ ఉండేది. చాలా మటుకు మెయిల్స్ ద్వారానే ఎక్కువగా కమ్యూనికేషన్ జరిగేది. ఇక ఆ పోస్టల్ ఫెసిలిటీలో ఇద్దరు కోవర్కర్స్ ఉంటారు. వాళ్ళ పేర్లు బేస్ ఇంకా యానీ. ఆ పోస్టల్ ఫెసిలిటీలో వారిద్దరు కూడా డెడ్ మెయిల్స్ ని సెపరేట్ చేస్తుంటారు. ఇక్కడ డెడ్ మెయిల్స్ అంటే ఏదైనా అడ్రస్ లేని మెయిల్ గాని లేదా ఇన్కరెక్ట్ అడ్రస్ ఉన్న మెయిల్స్ ఉంటే అలాంటి మెయిల్స్ ని సెపరేట్ చేసేస్తారు. ఎందుకంటే అవి ఎప్పటికీ కూడా డెస్టినేషన్ కి రీచ్ అయ్యే మెయిల్స్ కావు కాబట్టి అలా వాళ్ళు ఆ మెయిల్స్ ని సెపరేట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ డెడ్ మెయిల్స్ ని సెపరేట్ చేస్తుండగా బేస్ కి ఒక మెయిల్ కనిపిస్తుంది. ఆ మెయిల్ ఓపెన్ చేస్తేనేమో దానికి మొత్తం రక్తపు మరకలు అంటుంటాయి. ఇక మెయిల్ ని ఓపెన్ చేసి చూస్తే నన్ను కాపాడండి, నన్ను కిడ్నాప్ చేశారని అందులో రాసి ఉంటుంది. మెయిల్ లో అడ్రస్ కూడా రాసింది, కానీ కిడ్నాపర్ పేరైతే లేదు. ఇక ఈ మెయిల్ లో చూసినటువంటి బేస్ అనుకుంటుంది వీడెవడో ఖచ్చితంగా ప్రాంక్ చేస్తున్నాడని లోపల అనుకుంటుంది. కానీ బేస్ కి తన మైండ్ లో ఒక డౌట్ అయితే స్టార్ట్ అవుతుంది. వెంటనే దీన్ని జాస్పర్ కి చూపించాలని చెప్పి దాన్ని పక్కన పెడుతుంది. అదే టైంలో వాళ్ళకి పోగొట్టుకున్నటువంటి ఒక నెక్లెస్ కూడా దొరుకుతుంది. ఇక బేస్ యానీ ఇద్దరు కూడా మెయిల్స్ ని బాక్స్ లో కలెక్ట్ చేసుకుని జాస్పర్ దగ్గరికి వెళ్తారు. జాస్పర్ ఒక మెయిల్ ఇన్వెస్టిగేటర్. అడ్రస్ కరెక్ట్ గా లేని మెయిల్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని కరెక్ట్ డెస్టినేషన్ కి పంపించేటువంటి ఒక స్పెషలిస్ట్. బేస్ ఇంకా యానీ ఇద్దరు కూడా ఆ మెయిల్స్ ని జాస్పర్ కి ఇస్తారు. జాస్పర్ ఆ రక్తంతో ఉన్నటువంటి మెయిల్ ని చూస్తాడు. కానీ ఈ మెయిల్ అనేది జోక్ అవ్వచ్చని లైట్ తీసుకుంటాడు. బేస్ యానీ వెళ్లిపోయాక జాస్పర్ తన వర్క్ లో బిజీ అవుతాడు. జాస్పర్ తరచుగా అడ్రస్ ఇన్ఫర్మేషన్ కావాలంటే రినీ హెల్ప్ ని అడుగుతుంటాడు. ఈసారి జాస్పర్ దగ్గరికి వచ్చిన నెక్లెస్ ఎవరిదో కనిపెట్టాలని తన ఫ్రెండ్ అయినటువంటి రినీ హెల్ప్ తీసుకుంటాడు. జాస్పర్ రినీకి కాల్ చేసి ఆ నెక్లెస్ ఓనర్ అడ్రస్ ని తెలుసుకుంటాడు. ఆ అడ్రస్ లో ఉన్నటువంటి నెక్లెస్ ఓనర్ ఒక ఉమెన్. జాస్పర్ ఆమెకు కాల్ చేసి నెక్లెస్ గురించి అడుగుతాడు. ఆమె నిజాయితీగా ఆ నెక్లెస్ తనదేనని చెప్తుంది. అంత వాల్యూ అయినటువంటి నెక్లెస్ ని ఈజీగా ఇచ్చేయకుండా ఇంకా నమ్మకం కోసం ఆ నెక్లెస్ ఎలా ఉంటుందో దాన్ని డిస్క్రైబ్ చేయమని అడుగుతాడు. ఆ ఉమెన్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అన్ని కూడా నెక్లెస్ ఇవ్వడానికి సరిపోతాయి. సో ఆ నెక్లెస్ ని ఆ ఉమెన్ కి ఇవ్వడానికి జాస్పర్ ప్రిపేర్ చేస్తాడు. ఇక్కడితో ఆ నెక్లెస్ కేస్ అనేది క్లోజ్ అవుతుంది. కానీ ఆ రక్తంతో ఉన్న మెయిల్ గురించి జాస్పర్ మళ్ళీ ఆలోచిస్తాడు. ఫస్ట్ జాస్పర్ దాన్ని డస్ట్బిన్ లో వేసేస్తాడు. కానీ ఏదో తప్పు జరిగిందనే ఫీలింగ్ తో మళ్ళీ తిరిగి తీసుకుంటాడు. తన హాస్టల్ రూమ్ లోకి వెళ్లి ఆ బ్లడ్ నిజమైందా లేదా అని టెస్ట్ చేస్తాడు. క్లోజ్ గా దాన్ని అబ్జర్వ్ చేసి చూస్తే అది నిజమైన రక్తమే అని తెలుస్తుంది. ఇది తెలిసిన తర్వాత జాస్పర్ వాష్రూమ్ కి వెళ్తాడు. అక్కడ తన కొత్త రూమ్మేట్ ని కలుస్తాడు. నైట్ నిద్రపోయే ముందు ఆ రూమ్మేట్ ఆ మెయిల్ ని గమనిస్తాడు. నెక్స్ట్ డే జాస్పర్ ఆఫీస్ కి వెళ్లి రినీకి కాల్ చేసి మెయిల్ గురించి చెప్తాడు. ఆ అడ్రస్ ని కనిపెట్టాలని ప్లాన్ చేస్తాడు. కానీ సడన్ గా ఒక పర్సన్ జాస్పర్ రూమ్ లోకి వచ్చి అతన్ని బెదిరించి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. ఆ పర్సన్ జాస్పర్ ని కొట్టిన తర్వాత ఆ బ్లడ్ స్టెయిన్స్ తో ఉన్నటువంటి మెయిల్ ను తీసుకొని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యే లోపు ఎవరైనా తన్ని పట్టుకుంటారేమో అని భయపడుతూ ఉంటాడు. ఇక్కడ మనకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. జాస్పర్ దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తి ఎవరో కాదు, జాస్పర్ యొక్క రూమ్మేట్. అతను జాస్పర్ ఫోన్ తీసుకొని జాస్పర్ సూపర్వైజర్ గా నటిస్తూ రినీతో మాట్లాడతాడు. జాస్పర్ ఈ మెయిల్ గురించి ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాడని రినీని అడుగుతాడు. కానీ రినీ ఎటువంటి ఆన్సర్ అయితే ఇవ్వడు. అయితే ఆ రూమ్మేట్ ఎవరో కాదు, ట్రెంట్. మనకు మూవీ స్టార్టింగ్ సీన్ లో జోష్ ను వెనుక నుండి కొట్టినటువంటి ఆ పర్సనే ట్రెంట్ అని చెప్పొచ్చు. అతని జాస్పర్ ను హాస్టల్ నుండి గమనిస్తూ ఈ మెయిల్ యొక్క సీక్రెట్ ని బయటకు రాకుండా చూసుకుంటూ ఉంటాడు. ఇక రినీతో మాట్లాడిన తర్వాత ట్రెంట్ జాస్పర్ ను చంపేస్తాడు. ఇక ఆ మెయిల్ ను ట్రెంట్ కిడ్నాప్ చేసినటువంటి పర్సన్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ పర్సన్ ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్ లో ఒక లెటర్ ను మెయిల్ చేసినటువంటి వ్యక్తి. అతని పేరు జోష్. ట్రెంట్ జోష్ దగ్గరికి వెళ్లి ఇంకోసారి మాత్రం అలాంటి ప్రయత్నం చేయొద్దని వార్నింగ్ ఇస్తాడు. అసలు ట్రెంట్ జోష్ ని ఎందుకు కిడ్నాప్ చేశాడో తెలుసుకోవాలంటే స్టోరీలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. ట్రెంట్ ఒక సింథసైజర్ మార్కెట్ లో పనిచేస్తాడు. సింథసైజర్ అంటే ఒక ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ ని కీబోర్డ్ తో మేనేజ్ చేస్తూ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలను క్రియేట్ చేసి యాడ్ చేయొచ్చు. అక్కడ ట్రెంట్ తో పాటు జోష్ కూడా ఉంటాడు. తన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ను డెవలప్ చేయడానికి ఎవరైనా ఫండింగ్ చేస్తారేమో అని వెతుకుతూ ఉంటాడు. ట్రెంట్
జోష్ ను ఫస్ట్ టైం చూసి అతనితో మాట్లాడతాడు. జోష్ మ్యూజికల్ టాలెంట్ ని కూడా చాలా బాగా అప్రిషియేట్ చేస్తాడు. జోష్ అంటాడు జపనీస్ ఇన్స్ట్రుమెంట్స్ తమ కంటే చాలా ముందున్నాయని చెప్తాడు. ఎందుకంటే అవి సింగిల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా 40 to 50 ఫ్రీక్వెన్సీలను క్రియేట్ చేసే కెపాసిటీ ఉంది. ఇది ట్రెంట్ కు కొంచెం నచ్చదు. అప్పుడు ట్రెంట్ జోష్ తో వాళ్ళెంత చేసినా అంత స్పెషల్ కాదని అంటాడు. ఇప్పుడు జోష్ తన డ్రీమ్ గురించి చెప్తాడు. అందులో అతను ఒక అద్భుతమైన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ని తయారు చేయాలనుకుంటున్నాడు. ట్రెంట్ జోష్ లో ఉన్నటువంటి ప్యాషన్ ని బాగా అప్రిషియేట్ చేస్తాడు. కొంతసేపు మాట్లాడిన తర్వాత ట్రెంట్ జోష్ కు ఫండింగ్ చేయడానికి ఆఫర్ ఇస్తారు. ఇద్దరు కలిసి ఒక మంచి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేద్దామని చెప్తాడు. జోష్ ఈ ఆఫర్ ని విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే అతనికి ఇప్పటికే ఒక పార్ట్నర్ అవసరం. ఈ కొలాబరేషన్ తో అతనికి ఫైనాన్షియల్ గా సపోర్ట్ కూడా వస్తుంది. ఈ విధంగా జోష్ ఆ ఆఫర్ కి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ట్రెంట్ జోష్ పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అతన్ని చాలా కేర్ఫుల్ గా చూసుకుంటాడు. జోష్ ట్రెంట్ దగ్గర కంఫర్టబుల్ గా ఉండేందుకు ఈవెన్ కాల్ లో కూడా మాట్లాడేటప్పుడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ని ప్లే చేయమని కూడా మోటివేట్ చేస్తాడు. ఇంతలా అతనితో ఫ్రెండ్లీగా ఉంటాడు. ఇదే టైంలో ట్రెంట్ ఒక ఫోటో ఆల్బమ్ తీస్తాడు. అందులో కొన్ని పాత ఫోటోలు ఉంటాయి. వాటిలో ఒక ఫోటో ఒక బ్లాక్ పర్సన్ ది అయి ఉంటుంది. దీన్ని చూసి ట్రెంట్ కొంచెం ఎమోషనల్ అవుతాడు. దీన్ని బట్టి ఆ బ్లాక్ పర్సన్ ఇంకా ట్రెంట్ కి గతంలో ఏదో ఒక రిలేషన్ ఉందని మనం ఊహించొచ్చు. అలాగే ట్రెంట్ జోష్ పై అంతగా ఇంట్రెస్ట్ చూపిస్తూ కనిపించడం కూడా దీనిలో ఒక పార్ట్ కావచ్చు. నెక్స్ట్ డే జోష్ ట్రెంట్ నుండి కొన్ని అవసరమైన వస్తువుల్ని ఆర్డర్ చేస్తాడు. ట్రెంట్ వెంటనే వాటిని జోష్ కి పంపించేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా వర్క్ కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడతారు. ఆ తర్వాత ట్రెంట్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకొక వైపు జోష్ ఇన్స్ట్రుమెంట్స్ ని తయారు చేయడంలో చాలా కష్టపడుతుంటే మరోవైపు ట్రెంట్ జోష్ కోసం స్వయంగా వంట చేసి అతని కోసం బాగా కేర్ చేస్తూ ఉంటాడు. అయితే ఇది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఇదే సమయంలో జోష్ కి ఒక మెయిల్ వస్తుంది. దాన్ని తన దగ్గరే ఉంచుకొని వాష్రూమ్ కి వెళ్ళిపోతాడు. అతను వెళ్లిపోయిన తర్వాత ట్రెంట్ అక్కడికి వచ్చి ఆ మెయిల్ ని చూస్తాడు. నిజానికి ఆ మెయిల్ జపాన్ నుండి వచ్చింది. ఆ మెయిల్ ఒక మ్యూజిక్ రిలేటెడ్ కంపెనీ నుండి వచ్చి ఉంటుంది. ఆ కంపెనీ జోష్ వర్క్ చేసిన పనిపై ఇంట్రెస్ట్ ని చూపిస్తూ జోష్ ని జపాన్ కి రావాలని ఇన్వైట్ చేసి ఉంటుంది. ఈ న్యూస్ చూసి ట్రెంట్ బాగా డిసప్పాయింట్ అవుతాడు. ట్రెంట్ కనిపిస్తుంది నేను జోష్ కలిసి ఈ వర్క్ చేద్దామని అనుకున్నాం, కానీ ఇలా మధ్యలో వదిలి వెళ్తాడని అస్సలు ఊహించలేదని అనుకుంటాడు. ఇదే టైంలో జోష్ అక్కడికి వస్తాడు. అప్పుడు ట్రెంట్ తన డిసప్పాయింట్మెంట్ ను ఎక్స్ప్రెస్ చేస్తాడు. జోష్ దానికి సారీ చెప్తాడు. నేను ఇప్పుడే ఈ మెయిల్ ని చూశాను, నేను నీకు ఇది చెప్పాలని అనుకున్నా అని అంటాడు. కానీ అసలు ప్రాబ్లం ఇది కాదు. ట్రెంట్ వాళ్ళిద్దరు కలిసి వర్క్ చేయాలని కోరుకున్నాడు. అయితే జోష్ కి ఇది ఒక మంచి అవకాశం. జపాన్ నుండి ఆఫర్ ని వదులుకోవడం అంత ఈజీ కూడా కాదు. ఇక అన్ని విషయాలు విన్న తర్వాత ట్రెంట్ అక్కడి నుంచి వెళ్లిపోయి తన ఫ్రిడ్జ్ నుంచి ఐస్ క్రీమ్ తీసుకొని దాన్ని క్రేజీగా తినడం స్టార్ట్ చేస్తాడు. దీన్ని బట్టి మనం ట్రెంట్ ఎంతగా ఫ్రస్ట్రేట్ అయ్యి ఉండొచ్చో ఊహించొచ్చు. ఇక నెక్స్ట్ సీన్ లో జోష్ కి జపాన్ నుండి కాల్ వస్తుంది. అతను అక్కడికి వెళ్ళడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. ఇప్పుడు మనకు తెలిసేది ఏంటంటే జోష్ నెక్స్ట్ వీక్ జపాన్ కి వెళ్తాడు. ఆ కంపెనీ వాళ్ళు జోష్ అతని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ను మెజర్ చేయమని చెప్తారు. ఆ తర్వాత జోష్ తన సింథసైజర్ ను మెజర్ చేయడానికి వెళ్తాడు. కానీ అక్కడ జోష్ ట్రెంట్ ని కలుస్తాడు. కానీ జోష్ ఇన్స్ట్రుమెంట్ అక్కడ ఉండదు. జోష్ తన ఇన్స్ట్రుమెంట్ గురించి ట్రెంట్ ని క్వశ్చన్ చేస్తే అప్పుడు ట్రెంట్ అది నా దగ్గరే ఉందని చెప్తాడు. ట్రెంట్ జోష్ ను తన వెంట తీసుకెళ్లడం స్టార్ట్ చేస్తాడు. ట్రెంట్ జోష్ ను దూరంగా ఒక ప్లేస్ లో ఉన్నటువంటి తన ఇంటికి తీసుకెళ్లి బేస్మెంట్ లోకి తీసుకెళ్తాడు. ఆ బేస్మెంట్ లోనే జోష్ యొక్క సింథసైజర్ ఉంటుంది. అదే టైంలో ట్రెంట్ జోష్ కోసం కొన్ని ఇతర వస్తువులను కూడా తీసుకొచ్చాడు. జోష్ వీటిని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ట్రెంట్ జోష్ అక్కడే ఉండాలని కోరుకుంటాడు. కానీ జోష్ జపాన్ కి వెళ్ళాలి. జోష్ ట్రెంట్ తో జపాన్ కి వెళ్ళడం మన పార్ట్నర్షిప్ పై ఏ విధంగా కూడా ఎఫెక్ట్ చేయదని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ ట్రెంట్ ఈ విషయం విని చాలా బాధపడతాడు. ట్రెంట్ జోష్ తో నువ్వు నీ సామాన్ని ప్యాక్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపో అని చెప్తాడు. ఆ తర్వాత ట్రెంట్ అక్కడి నుంచి పైకి వెళ్లిపోతాడు. జోష్ ఇక తన థింగ్స్ ను ప్యాక్ చేసుకున్న తర్వాత బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్న టైంలో అతని బయటకు వెళ్లే డోర్ అనేది లాక్ అయిపోయి ఉందని తెలుసుకుంటాడు. కొంతసేపటికి ట్రెంట్ తన్ని ఇక్కడ లాక్ చేశాడని, ఈ ఇంటికి అదే ఉద్దేశంతోనే ఇక్కడికి తీసుకువచ్చాడని జోష్ కి అర్థమవుతుంది. జోష్ ఇక బయటకు వెళ్లడం ఇంపాసిబుల్ అని అర్థం చేసుకుంటాడు. సీలింగ్ దగ్గర ఒక విండో ఉంది. దాని ద్వారా ట్రెంట్ జోష్ ను అబ్జర్వ్ చేయగలుగుతాడు. జోష్ అతన్ని వదిలేమని ట్రెంట్ తో చెప్తాడు. కానీ ట్రెంట్ అయితే అస్సలు కూడా వినిపించుకోడు. జోష్ ఇక అరవడం స్టార్ట్ చేస్తాడు. కానీ ట్రెంట్ జోష్ తో ఇలా అరిచినా ఏం యూజ్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఒక ఎకరా దూరంలో కూడా ఎవ్వరూ లేరని చెప్తాడు. ఇది విని జోష్ నేను ఇక్కడ ఇరుక్కుపోయానని అర్థం చేసుకుంటాడు. ట్రెంట్ ను రిక్వెస్ట్ చేయడం తప్ప జోష్ కి ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ట్రెంట్ జోష్ తో మన పార్ట్నర్షిప్
ఫ్రెండ్షిప్ పై నేను చాలా ఆలోచించాను, కానీ నువ్వు నన్ను వదిలి వెళ్లిపోతున్నావని అంటాడు. జోష్ ట్రెంట్ తో ఏం చెప్పినా యూజ్ లేదని అర్థం చేసుకుంటాడు. ఇక ఫ్రస్ట్రేట్ అయ్యి అక్కడే పడుకుంటాడు. ట్రెంట్ తన చేతులతో స్వయంగా చికెన్ వండుతాడు. సీలింగ్ కి ఉన్నటువంటి రంధ్రం ద్వారా ఫుడ్ ని అందిస్తాడు. కానీ జోష్ ఆ ఫుడ్ ను తాకడానికి కూడా ఇష్టపడడు. ఇప్పుడు ట్రెంట్ జోష్ ఒక కథ చెప్తాడు. ఒక పర్సన్ గురించి చెప్తాడు. అతను ఒక స్పోర్ట్స్ పర్సన్, జావెలిన్ త్రోలో ఒక ఎక్స్పర్ట్. అతని పేరు రెజీ. ట్రెంట్ కూడా జావెలిన్ ప్లేయర్ కావడంతో రెజీ ట్రెంట్ తో చాలా క్లోజ్ గా ఉండేవాడు. ఒక రోజు రెజీ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాడు. ట్రెంట్ అతన్ని ఆపడానికి చాలా ట్రై చేశాడు, రిక్వెస్ట్ కూడా చేశాడు. కానీ రెజీ ఏ మాత్రం కూడా ఒప్పుకోలేదు. ఆ తర్వాత ట్రెంట్ ఒంటరితనాన్ని అనుభవించాడు. ఇప్పుడు ప్రెసెంట్ లో ట్రెంట్ జోస్ తో ఒకప్పుడేమో రెజీ నన్ను వదిలి వెళ్ళిపోయాడు, ఇప్పుడేమో నువ్వు నన్ను ఒంటరిగా వదిలిపెట్టడం అస్సలు జరగదని చెప్తాడు. స్టార్టింగ్ లో ట్రెంట్ చూసినటువంటి బ్లాక్ ఫోటో అనేది రెజీదే అని మనం అర్థం చేసుకోవచ్చు. ట్రెంట్ జోష్ లో రెజీని చూసినట్లు అనిపిస్తుంది. సో దీన్ని బట్టి ట్రెంట్ మెంటల్ గా స్టేబుల్ గా లేడని అర్థం చేసుకోవచ్చు. ట్రెంట్ జోష్ ను ఇక్కడే ఉండమని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ జోష్ జపాన్ కి వెళ్లాలని డిసైడ్ అవుతాడు. అంటే ఇప్పటి వరకు ట్రెంట్ ఒక గ్రేట్ సింథసైజర్ అని జోష్ తో చెప్పడం అంతా కూడా ఒక అబద్ధమే. ఒక రోజు జోష్ స్ప్రే హెల్ప్ తో గ్యాస్ కట్టర్ ని తయారు చేస్తాడు. ట్రెంట్ నిద్రపోతుండగా దాన్ని యూజ్ చేసి డోర్ ని కట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఫైర్ యొక్క అలారం అనేది మోగుతుంది. ట్రెంట్ వెంటనే బేస్మెంట్ లోకి వెళ్తాడు. అక్కడ బేస్మెంట్ అంతా కూడా పొగతో నిండిపోయి ఉంటుంది. జోష్ నేలపై స్పృహ కోల్పోయి కింద పడి ఉంటాడు. ట్రెంట్ జోష్ ను బేస్మెంట్ నుండి ఎత్తుకోవడానికి ట్రై చేస్తాడు. ఇక సీన్ అక్కడే ఎండ్ అవుతుంది. జోష్ కళ్ళు తెరిచినప్పుడు బాత్రూమ్ లో ఉండి అతని చైన్స్ తో కట్టేసి ఉన్నట్లు తెలుసుకుంటాడు. జోష్ గట్టిగా అరుస్తాడు. కానీ ట్రెంట్ జోష్ తో స్పీకర్ లో మాట్లాడుతూ మన ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చేంత వరకు ఇలానే ఉండాలి, కాకపోతే బేస్మెంట్ డోర్ ను ఫిక్స్ చేసేంత వరకు ఇలాగే ఉంటుందని చెప్తాడు. జోషిక చాలా భయపడిపోతాడు. ట్రెంట్ బేస్మెంట్ డోర్ ను ఫిక్స్ చేయడంలో బిజీ అవుతాడు. ఇక జోష్ బయట ఎవరున్నట్లు గమనించి వారిని పిలవడం స్టార్ట్ చేస్తాడు. కానీ అది కూడా ఏం యూజ్ ఉండదు. ట్రెంట్ జోష్ ని బేసిన్ యొక్క పైపు కు కట్టేసి ఉంటాడు. జోష్ తనని తాను విడిపించుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ అది మాత్రం పాసిబుల్ కాదు. అయితే అతను ఒక షార్ప్ టైల్ ముక్కను తీసుకొని దాన్ని తన దగ్గర ఉంచుకుంటాడు. ట్రెంట్ మరోవైపు బేస్మెంట్ ను పూర్తిగా జోష్ కోసం సర్దుతూ ఉంటాడు. అతని ఇన్స్ట్రుమెంట్ ని కూడా సరి చేసేస్తాడు. ట్రెంట్ బయటకెళ్లిన తర్వాత జోష్ తనని విడిపించుకోవడానికి ట్రై చేసి చివరికి సక్సెస్ఫుల్ అవుతాడు. ఇక జోష్ ముందుకు ప్రాకుతూ ఒక పేపర్ పై నోట్ ని రాస్తాడు. అది మనం మూవీ స్టార్టింగ్ లో జాస్పర్ దగ్గరకు వచ్చినటువంటి మెయిల్ అయి ఉంటుంది. ట్రెంట్ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు జోష్ అక్కడ నుండి తప్పించుకున్నట్లు గమనిస్తాడు. ట్రెంట్ జోష్ ను వెతికితే అతను మెయిల్ బాక్స్ దగ్గర ఉంటాడు. జోష్ లెటర్ ను మెయిల్ బాక్స్ లో వేసేస్తాడు. ఇంతలో ట్రెంట్ అక్కడికి వచ్చి జోష్ ని అన్కాన్షియస్ లోకి వెళ్లేలా వెనకాల నుంచి కొడతాడు. కానీ బయట మెయిల్ బాక్స్ లో లెటర్ కోసం వెతికితే ఆ లెటర్ అనేది అందులో కనిపించదు. ఇక ట్రెంట్ జోష్ ను తిరిగి ఇంటి లోపలికి తీసుకెళ్తాడు. అతని చేతులను గ్లూ ని యూజ్ చేసి బాత్ టబ్ కి అంటించేస్తాడు. అది చాలా డేంజరస్ గా ఉంటుంది. అంతలో ఇంటి బయటకెళ్లి చూస్తే మెయిల్ బాక్స్ లోని అన్ని మెయిల్స్ కూడా పోస్టల్ వెహికల్ వచ్చి అక్కడ నుంచి తీసుకెళ్లిపోతుంది. ట్రెంట్ వెహికల్ ని ఫాలో చేసి లోకల్ పోస్టల్ ఫెసిలిటీకి రీచ్ అవుతాడు. అక్కడ జాస్పర్ వర్క్ చేస్తాడు. ఇక జాస్పర్ ని కనుక్కొని అతని రూమ్మేట్ గా పరిచయం అయ్యి జాస్పర్ పడుకున్నప్పుడు అతని ఆఫీస్ పేర్ కేస్ ని తీసుకుంటాడు. ఇక ట్రెంట్ ఆఫీస్ కి ఫాలో అయ్యి జాస్పర్ రక్తంతో ఉన్నటువంటి మెయిల్ అడ్రస్ ను రినీ నుండి తెలుసుకుంటున్నటువంటి టైంలో ట్రెంట్ అతన్ని చంపేస్తాడు. గార్డ్ అతన్ని చూసి టేజర్ గన్ తో అటాక్ చేస్తాడు. కానీ ట్రెంట్ కి అదంతా ఎఫెక్ట్ అయితే ఉండదు. వెంటనే ఆ గార్డ్ ని ట్రెంట్ అయితే చంపేస్తాడు. ట్రెంట్ తిరిగి దూరంగా ఉన్నటువంటి తన ఇంటికి వెళ్తాడు. అన్ని సాక్ష్యాలని తొలగించేసి జోష్ ను గ్లూతో కట్టేసినటువంటి దాన్ని తీసేసి మళ్ళీ చైన్ తో లాకప్ చేస్తాడు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే రినీకి జాస్పర్ చనిపోయాడని తెలుస్తుంది. రినీ ఆ మెయిల్ లోని అడ్రస్ ద్వారా ఆ ప్లేస్ యొక్క ఫోన్ నంబర్ ని కలెక్ట్ చేస్తాడు. అది ఎగ్జాక్ట్ గా ట్రెంట్ దే అయి ఉంటుంది. రినీ ఒక ప్రమోషన్ ముసుగులో ట్రెంట్ కి కాల్ చేస్తాడు. కానీ ట్రెంట్ కి అయితే దానిపై ఇంట్రెస్ట్ లేకపోవడంతో కాల్ ని వెంటనే కట్ చేసేస్తాడు. తర్వాత రినీ జాస్పర్ ఆఫీస్ కి కాల్ చేస్తాడు. అక్కడ కాల్ ని యానీ లిఫ్ట్ చేస్తుంది. ఆమె జాస్పర్ చనిపోయాడని రినీకి చెప్తుంది. కానీ రినీకి ఇంతకు ముందే ఈ విషయం తెలిసి ఉంటుంది. నిజానికి జాస్పర్ డెత్ పై ఒక కేసు నడుస్తుంది. అయితే ఆ కేసును ఈజీగా ముగించేసి ఉంటారు. ఎలా అంటే ఫస్ట్ గార్డ్ వచ్చి జాస్పర్ ని చంపాడు. తర్వాత గార్డ్ తనని తాను హత్య చేసుకుని చనిపోయాడని ఆ కేసుని పోలీసులు క్లోజ్ చేశారని యానీ రినీతో చెప్తుంది. కానీ అసలు జరిగిన విషయం వేరేలా ఉంటుంది.
ట్రెంట్ ఆ గార్డ్ చనిపోయిన విషయాన్ని తనకి అనుకూలంగా మార్చుకుని ఉంటాడు. అప్పుడు రినీ యానీతో నాకు జాస్పర్ చనిపోవడం మర్డర్ లా అనిపిస్తుంది. ఇది వరకు నేను జాస్పర్ కి కాల్ చేసినప్పుడు జాస్పర్ తో పాటు వేరొక పర్సన్ ఉన్నారు, అతను గార్డ్ అయితే ఖచ్చితంగా కాదని చెప్తాడు. ఆ పర్సన్ నన్ను ఒక లెటర్ గురించి క్వశ్చన్ చేశాడు, అది స్పెసిఫిక్ గా రక్తంతో ఉన్నటువంటి మెయిల్ గురించి అని యానీతో రినీ తనకున్నటువంటి డౌట్ ని షేర్ చేసుకుంటాడు. ఇప్పుడు ఈ మెయిల్ అడ్రస్ ని తెలుసుకున్న రినీ ఆ ఇంటి యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. జాస్పర్ ని చంపిన వ్యక్తి ఖచ్చితంగా జాస్పర్ కి తెలిసే ఉంటాడు, ఎందుకంటే ఆ పర్సన్ రినీతో ఫోన్ లో మాట్లాడేటప్పుడు ఆ బ్లడ్ తో ఉన్నటువంటి మెయిల్ గురించి అడిగాడని ఇన్ఫర్మేషన్ అంతా కూడా రినీ యానీతో చెప్తాడు. ఇప్పుడు రినీ, బేస్ ఇంకా యానీ కలిసి జాస్పర్ కి ఎలాగైనా జస్టిస్ చెయ్యాలని రెడీ అవుతారు. బేస్ తో పాటు యానీ కూడా హాస్టల్ కి వెళ్లి జాస్పర్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవాలని ట్రై చేస్తారు. అయితే మేనేజర్ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒప్పుకోడు. మేమైతే ఎవరికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేమని చెప్పేస్తాడు. బేస్ ఇంకా యానీ ఇద్దరు కూడా వాల్ పై కొన్ని ఫోటోల్ని చూస్తారు. అక్కడ హాస్టల్ కి వచ్చిన వారి పేర్లు కూడా ఉంటాయి. అందులో ట్రెంట్ ఫోటో కూడా ఉంది, కానీ వాళ్ళు దాన్ని అంతగా గమనించరు. ఇదే టైంలో రినీ ఆ ఏరియా నుండి వచ్చినటువంటి మెయిల్ లో ఉన్నటువంటి ఇంకొంతమంది పర్సన్స్ యొక్క ఫోన్ నంబర్స్ ని కలెక్ట్ చేస్తాడు. బేస్, యానీ ఆ ప్రాంతంలోని ఇళ్లను ఒక్కొక్కటిగా వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇదే టైంలో ట్రెంట్ జోష్ కోసం కుక్ చేస్తూ ఉంటాడు, కానీ ఆ ఫుడ్ అనేది పాయిజన్ తో నిండిపోయి ఉంటుంది. అంటే ట్రెంట్ ఇప్పుడు జోష్ ని చంపాలని డిసైడ్ అయిపోయాడు. ఎందుకంటే జోష్ ట్రెంట్ మాటలు అస్సలు వినడం లేదు. జపాన్ కి వెళ్ళొద్దని ట్రై చేసినా జోష్ దానికి నో చెప్పాడు. ఇదే కాకుండా లెటర్ కూడా పోస్ట్ చేయడంతో జోష్ కంప్లీట్ గా లిమిట్స్ దాటిపోయి ఉంటాడు. అయితే జోష్ కు ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు బయట నుంచి ఒక డోర్ బెల్ రింగ్ అవుతుంది. డోర్ బయట ఉంది ఎవరూ కాదు, యానీ. ట్రెంట్ యానీని విండో నుండి చూస్తాడు, ఆమె ఎవరో గుర్తుపడతాడు. దీంతో జోష్ కొంత వరి అవుతాడు. జోష్ డోర్ ఓపెన్ చేసి యానీని లోపలికి రమ్మని పిలుస్తాడు. బేస్ ఏమో బయట నుండి వీటన్నిటిని కూడా గమనిస్తుంది. ట్రెంట్ యానీని లోపల కూర్చోబెట్టిన తర్వాత డోర్ ని లోపల నుండి లాక్ చేస్తాడు. ట్రెంట్ వెంటనే బేస్మెంట్ కెళ్లి ఒక హ్యామర్ తీసుకొని యానీని ఎలా కొట్టి చంపాలో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దీన్ని బట్టి జోష్ కంప్లీట్ గా మెంటల్ గా అన్స్టేబుల్ గా ఉండడం మనకు అర్థమవుతుంది. తను ఒక సైకో. ఇదే టైంలో యానీ అక్కడ జాస్పర్ యొక్క స్పేర్ కీస్ ని చూస్తుంది. దీంతో ట్రెంట్ హంతకుడని యానీకి తెలిసిపోతుంది. ఇది తెలుసుకున్నాక ఆమె చాలా భయపడిపోతుంది. డోర్ లాక్ అయిపోవడం వల్ల యానీ ఇంకేదైనా ఎగ్జిట్ డోర్ ఉందా అని వెతుకుతుంది. అదే టైంలో యానీ ట్రెంట్ యొక్క బెడ్రూమ్ సైడ్ వెళ్తుంది. అక్కడ నుంచి ట్రెంట్ ను బేస్మెంట్ లోకి గమనిస్తుంది. సరిగ్గా ఇదే టైంలో యానీ అనుకోకుండా జోష్ ను కనిపెడుతుంది. యానీ జోష్ ను అక్కడ నుంచి విడిపించడానికి ట్రై చేస్తుంది, కానీ అప్పటికే ట్రెంట్ అక్కడికి రీచ్ అయ్యి జోష్ ని విడిపించడం చూస్తాడు. ఇక ట్రెంట్ జోష్ తో స్పీకర్ ద్వారా మాట్లాడతాడు. మన ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ అయిపోయింది, నువ్వు ఇప్పుడు ఫ్రీగా ఇక్కడ నుంచి వెళ్లిపోవచ్చు అని చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత ట్రెంట్ అక్కడ నుంచి ఇంట్లో ఎక్కడికో వెళ్లిపోతాడు. అంతలో జోష్ ఇంటి నుండి బయటకు వస్తాడు. చివరికి యానీ, బేస్ ఇంకా రినీ కలిసి ఈ కేసును సక్సెస్ఫుల్ గా సాల్వ్ చేస్తారు. కానీ ట్రెంట్ ఇంకా ఇంటి లోపలే ఉంటాడు. ఇప్పుడు ట్రెంట్ పూర్తిగా మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి చూస్తాం. ట్రెంట్ తను సొంతగా కుక్ చేసినటువంటి ఫుడ్ ను తినడం స్టార్ట్ చేస్తాడు, కానీ అది పాయిజన్ తో నిండి ఉంటుంది. తినే ముందు ట్రెంట్ రేడియో వింటాడు. ఆ రేడియోలో జోష్ పోలీసులకు ట్రెంట్ జోష్ తనకి చేసినటువంటి అన్ని టార్చర్స్ ని చెప్తూ ఉంటాడు. ఇది విని ట్రెంట్ చాలా ఫీల్ అవుతాడు. ఇకపై ట్రెంట్ బ్రతికే అవకాశం లేదని మనం గెస్ చేయొచ్చు. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాలో ఉన్నటువంటి అన్ని క్యారెక్టర్స్ కూడా రియలే. ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీతో బేస్ చేసుకున్నటువంటి సినిమా. సో ట్రెంట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ట్రెంట్ ఒక మానసికంగా సరిగ్గా లేని వ్యక్తి. నాకు అనిపించింది ఏంటంటే రేజీ ట్రెంట్ ని విడిచిపెట్టి వెళ్లిన తర్వాత తన్ని మోసం చేయడనే ఫీలింగ్ అనేది అతని మైండ్ లో అలాగే స్టక్ అయిపోయింది. నాకెప్పుడు కూడా ఇలానే జరుగుతుందనేటువంటి ఆ థాట్ అనేది ట్రెంట్ మైండ్ లో అలానే ఉండిపోయింది. ఎప్పుడైతే ట్రెంట్ జోష్ ని మీట్ అవుతాడో అతనితో మాట్లాడేటప్పుడు ట్రెంట్ కి జోష్ లో చాలా ఫ్రెండ్లీనెస్ కనిపిస్తుంది. సో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ కన్వర్జేషన్ లో ట్రెంట్ కి జోష్ రెజీని గుర్తు చేస్తాడు. అందుకే జోష్ ప్రాజెక్ట్ కి ఫండింగ్ ఇవ్వడానికి కూడా ముందుకొస్తాడు. ఎప్పుడైతే జోష్ కి జపాన్ నుండి బెటర్ ఆపర్చునిటీ వచ్చేసరికి తన్ని జోష్ మళ్ళీ వదిలేస్తున్నాడనే థాట్ వచ్చేసరికి ట్రెంట్ కి అస్సలు నచ్చదు. ఇంకో విషయం ఏంటంటే ట్రెంట్ చాలా ఏళ్ల నుంచి లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. బేసికల్ గా ట్రెంట్ కి ఫ్రెండ్షిప్ కంటే డీప్ రిలేషన్షిప్ కోరుకుంటున్నాడని మనకు అర్థమవుతుంది. సో యాక్చువల్ గా ట్రెంట్ ఒక సీరియల్ కిల్లర్ కాదు, కానీ మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి లోన్లీనెస్ తో కుంగిపోతూ తన దగ్గర నుండి ఒక కంపానియన్షిప్ ని దూరం అవుతుందన్నటువంటి బాధతో వాళ్ళని చంపేస్తాడు. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. మీరు గనక ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ మై జెన్యూన్ రిక్వెస్ట్. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.